మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. ఇదొక్కటి నేర్పిస్తే చాలంట, ఇంకేమీ అక్కర్లేదంట. పిల్లలకు పరిశుభ్రంగా ఉంచటం ఇవి నేర్పించండి, ఎన్నో మంచి అలవాట్లు వస్తాయి అని చెప్పేసి సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అంటున్నారు. సో ఏమంటారు అంటే, జపాన్ సంస్కృతిలో కొంతమంది దేవతలు ఉన్నారట. అందులో ఒక దేవత పేరు టాయిలెట్ గాడెస్. ఆమె పేరు ఉకెమోచి నకోమి. జపాన్ లో టాయిలెట్ అంటే ఒక పవిత్రమైన ప్రదేశం. దాన్ని శుభ్రంగా ఉంచితే ఆరోగ్యం సౌభాగ్యం కలుగుతాయి అనేది వాళ్ళ నమ్మకం. అందుకే వాళ్ళు పిల్లలకు చిన్నప్పటి నుంచి క్లీనింగ్ నేర్పిస్తారంట. బాత్రూమ్ తలుపు తెరవగానే ఒక గుడ్ ఫీలింగ్ రావాలి, ఎక్కడ ఒక్క మచ్చ ఉండకూడదు, మంచి సువాసన రావాలి. పరిశుభ్రత అనేది వాళ్ళ ఇంటిలో ఒక ముఖ్యమైన భాగం, వాళ్ళ ఇంటి పనుల్లో చాలా ముఖ్యమైన అంశమని అంటూ ఉంటారు. ఎప్పుడు టాయిలెట్కి వెళ్ళినా కూడా వాడుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టడం వాళ్ళకు ఒక అలవాటు అనమాట. ఒకవేళ వాళ్ళు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడ కూడా అలాగే చేస్తారట. పరిశుభ్రంగా ఉండటం అనేది వాళ్ళ రక్తంలో ఉంది. ఇది శుభ్రత సౌభాగ్యం ఆధ్యాత్మికత ఈ కలయిక అని చెప్పుకోండి. ఒకవేళ ఈ టాయిలెట్ గాడెస్ మీద మీరు అడగాలే కానీ ఒక పాట కూడా ఉందని చెప్పారు ఆయన. అది పిల్లలందరికీ నేర్పిస్తారట. ఈ పాటను వాళ్ళందరూ చాలా పవిత్రంగా పాడుకుంటారట. ఇవన్నీ మనకి జోక్లా వినిపించవచ్చు అనిపించవచ్చు, కానీ ఒక మంచి అలవాటుని తర్వాత తరాల వారు మర్చిపోకుండా పాటించాలి అంటే వాళ్ళు చేసే పని మీద వాళ్ళకి భక్తిని పెంపొందింప చేయాలి అని మనం వాళ్ళ దగ్గర నుంచి ఈ విషయం ద్వారా తెలుసుకోవచ్చు. అవునా? సో పరిశుభ్రమైన టాయిలెట్ సంపదను అందాన్ని తీసుకొస్తుంది అని చెప్పి వాళ్ళ నమ్మకం. అదే నిజం అని అంటారు. జపాన్లోని పబ్లిక్ టాయిలెట్స్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి. ప్రతి మనిషి రోజు చేయాల్సినటువంటి పనులు ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇంటి ముందు చెప్పులు ఒక క్రమ పద్ధతిలో పెట్టడం, ఇల్లు శుభ్రం చేసుకోవటం, ఇలా అన్ని విషయాలు కాదు ఎన్నో విషయాల్లో వాళ్ళు పిల్లలకు మంచి శిక్షణ ఇస్తారనమాట. ఎలా కూర్చోవాలో చెబుతారు. అక్కడ ఒక్కో పనికి ఒక్కో దేవత ఉంది. మొత్తం 65 మంది దేవతలు ఉన్నారంట. వీరంతా కూడా వాళ్ళ మతం షింటో నుంచి వచ్చారు అని, షింటో బుద్ధిజం నుంచి వచ్చింది అని, బోధిసత్వుడు చెప్పిందే వాళ్లకు వేదం అని, మనం కూడా మన పిల్లలకు చదువుతో పాటుగా క్లీన్ గా ఉండటం అలవాటు చేయాలి అని, చిన్నప్పుడే ఇంట్లో పనులన్నీ చెప్పటం, వస్తువులన్నీ సర్ది పెట్టడం నేర్పించాలి అని, పరిశుభ్రంగా ఉండటం అలవాటైతే గనక ఇంకా చాలా మంచి అలవాట్లు వస్తాయి అని చెప్పి పూరి జగన్నాథ్ గారు చెప్పడం జరిగింది. బాగుంది కదా? నాకైతే బాగుంది అనిపించింది. ఇలానే బాగుంది అనిపించిందా, చాలా బాగుంది అనిపించినటువంటి మరో విషయం కూడా మీ చెవిన వేసేయాలి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ దగ్గర కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శామ్ గురించి. సో రానా గారి పుట్టినరోజును పురస్కరించుకొని శామ్ ఒక మంచి విష్ ని అందించారనమాట. సో హ్యాపీ బర్త్డే రానా అంటూ, ప్రతి పనిలోనూ 100% నువ్వు శ్రమ పడతావు, ఆ కష్టపడే తత్వం నాలో మంచి స్ఫూర్తిని నింపింది, నేను చేసే ప్రతి పనిని కూడా ఇంకా బాగా చేసేయాలని అన్నది ఇన్స్పైర్ చేస్తుంది, నేను ఎప్పటికీ నీ అభిమానిని, దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి తను ఇన్స్టాలో పెట్టినటువంటి పోస్ట్ అయితే చాలా మంది దృష్టిని ఆకర్షించిందనమాట. సో ఒక పక్క అందరూ విషెస్ ని అందించారు రానాకి బర్త్డే సందర్భంగా. అండ్ వీరిద్దరి బాండింగ్ గురించి మాట్లాడితే గనక, బెంగళూరు డేస్ తమిళం రీమేక్ కోసం అని చెప్పి రానా శామ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. ఆ సినిమా షూటింగ్ టైం నుంచే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందనమాట. రానా గారు తనకు అన్న లాంటి వ్యక్తి అని చెప్పి శామ్ ఇప్పటికే చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చారు. అండ్ జుగ్రా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. రానా మై బ్రదర్, ప్రతి అమ్మాయికి రానా లాంటి బ్రదర్ ఉండాలి అని చెప్పి అన్నారు. అండ్ రీసెంట్ గా జరిగినటువంటి ఐఫా అవార్డ్స్ ప్రధాన ఉత్సవాల్లో రానా కూడా శామ్ ని మై సిస్టర్ అంటూ సంబోధించారు. సో ప్రస్తుతం శామ్ విషయానికి వస్తే గనక, రక్త బ్రహ్మాండ్ అనేటువంటి వెబ్ సిరీస్ కోసం వర్క్ చేస్తున్నారు. అదే తుంబాడ్ ఫేమ్ రాహి అనిల్ బార్వి డైరెక్టర్ అనమాట. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా మన ముందుకు రాబోతుంది. ఆమె నటించినటువంటి సిటాడల్ హనీ బన్నీ గత నెలలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అయితే గనక అందుకుంది. ఏజెంట్ హనీగా శామ్ యాక్టింగ్ అయితే అందరికి చాలా బాగా నచ్చేసింది. గుర్తుందిగా మీకు కూడా? ఎస్. మరిక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది, ఒక జంట అత్తర కొట్టేసింది వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ తో. ఆ వీడియో వైరల్ అయిపోయినటువంటి సంగతి గురించి అనమాట. సో మొబైల్ మసాలా వారి ఫిల్మ్ దగ్గర కబుర్లను మాట్లాడుకోవాల్సింది, అసలు వృత్తిపరంగా వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో మనం పేరు చెప్తేనే అవును కదా అని అంటారు. మరి వర్క్ లైఫ్ లో అంత బిజీగా ఉండి కూడా ఫ్యామిలీకి మాత్రం ఎంత అద్భుతమైన సమయాన్ని కేటాయిస్తారో ఆ విషయంలో వాళ్ళు రియల్లీ ఇన్స్పిరేషనల్. సో పర్సనల్ లైఫ్ లో ప్రతి క్షణాన్ని సరదాగా ఆస్వాదిస్తూ ఉంటారు. గతంలో ఒక పెళ్లి వేడుకలో డాన్స్ చేసి అలరించారు. ఇప్పుడు మరి వారిలో ఉన్నటువంటి డాన్స్ టాలెంట్ ని మళ్ళీ మరోసారి బయట పెట్టారు. రమా రాజమౌళి గారితో కలిసి రాజమౌళి గారు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా
సినిమాలోని లంచ్కొస్తావా మంచుకొస్తావా ఈ సాంగ్కి స్టెప్పులు వేశారనమాట. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రెసెంట్ అయితే కనుక నెట్టింటో వైరల్గా మారిపోయింది. ఫ్యామిలీ ఫంక్షన్లో ఈ దంపతులు డాన్స్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మరి ఎవరి ఫంక్షన్ ఎప్పుడు జరిగింది అనేది ఇంకా తెలియాలి. అండ్ రాజమౌళి గారు ప్రస్తుతం మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారు. త్వరలోనే అది పట్టలేకపోతుంది. #SSME29. సో యాక్షన్ అడ్వెంచర్ అనమాట. ఇది భారీ బడ్జెట్ తో రూపొందించబడుతున్నటువంటి సినిమా. అండ్ పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కాబోతున్నారు అనమాట. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాం హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన లొకేషన్ సర్చ్ లో ఉన్నారంట. ఈ మధ్య కాలంలోనే ఆఫ్రికాలోని అడవుల్లో పర్యటించారంట. ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు జంతువులు అంటే మహా ఇష్టం. RRR తో సహా గతంలో నేను తీసినటువంటి సినిమాల్లో జంతువుని ఉపయోగించడం జరిగింది. ఒక విషయం నచ్చితే ఖచ్చితంగా చెప్పగలను. RRR కంటే ఎక్కువ జంతువులు నా నెక్స్ట్ మూవీస్ లో మీకు ఖచ్చితంగా కనిపిస్తాయని చెప్పడం జరిగిందనమాట. చూడాలి. మరిన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కోసం అని చెప్పి అభిమానులందరూ ఈగర్గా ఎదురు చూస్తున్నారు.